మనందరికీ రోజుకు 24 గంటలే ఉంటాయి. ఆ, కాని కొందరు మాత్రం అదే సమయంలో చాలా పెద్ద పెద్ద పనులు చేసేస్తుంటారు. అదేలా? టైం లేదు అనేది మనం చాలా చాలా తరచుగా వినే మాట. కానీ అది నిజంగా సమయం లేకపోవడమా, లేకపోతే మనకున్న టైంని మనం సరిగ్గా వాడుకోలేకపోవడమా? ఈరోజు మనం ఇదే ప్రశ్నకు సమాధానం వెతకడానికి ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. మన చేతిలో ఉన్న మూలమేంటంటే రాబిన్ శర్మ రాసిన ది 5 AM క్లబ్ పుస్తకం యొక్క యానిమేటెడ్ సారాంశం. ఈ సారాంశం ప్రకారం ఆ సక్సెస్ రహస్యమంతా మన ఉదయంలోనే ఉందట. ప్రత్యేకంగా చెప్పాలంటే తెల్లవారుజామున 5 గంటలకు. అంటే కేవలం అలారం పెట్టుకుని లేవడం కాదు. ఆ తర్వాత మనమేం చేస్తాం అనేదే మన జీవితాన్ని మారుస్తుందని ఈ పుస్తకం అంటోంది. ఈ పద్ధతి ఎంతవరకు పనిచేస్తుందో ఈరోజు వివరంగా చర్చిద్దాం. అవును, ఈ ఆలోచన వినడానికి చాలా బావుంటుంది. కాని ఇది కేవలం ఉదయాన్నే లేవడం అనే ఒక క్రమశిక్షణ గురించే కాదు. రచయిత దీన్ని ఒక పూర్తి సిస్టంగా చూపిస్తున్నారు. ఆ మొదటి గంటను ఎలా వాడుకోవాలి, దాన్ని ఒక అలవాటుగా ఎలా మార్చుకోవాలి, ఆ అలవాటును జీవితాంతం కొనసాగించడానికి ఎలాంటి వ్యూహాలు పాటించాలి, ఇలా ఒక క్లియర్ ప్లాన్ను ఈ సారాంశం మన ముందు పెడుతుంది. మనం ఈరోజు ఈ వ్యవస్థను విడమర్చి చూద్దాం. అందులో ఏవి నిజంగా పవర్ఫుల్, ఏవి ఆచరణలో పెట్టడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, అవన్నీ మాట్లాడదాం. సరే, అయితే మొదలు పెడదాం. ఈ మొత్తం సిస్టంకు పునాది విజయగంట లేదా ద విక్టరీ అవర్, అంటే ఉదయం 5 నుండి 6 గంటల మధ్య సమయం. ఈ గంటను 3 20 భాగాలుగా విభజించుకోవాలని రచయిత సూచిస్తున్నారు. దీన్నే 20-20-20 ఫార్ములా అంటున్నారు. మొదటి 20 నిమిషాలు అంటే ఉదయం 5 నుండి 5:20 వరకు కదలడం, అంటే వ్యాయామం చేయాలి. ఇక్కడే నాకు ప్రశ్న. నిద్ర లేచిన వెంటనే, ఇంకా శరీరం పూర్తిగా మేల్కోకముందే అంత ఇంటెన్స్గా వ్యాయామం చేయడం అది అందరికీ సరిపోతుందా? కొంతమందికది ఒత్తిడిని పెంచే అవకాశం లేదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ వ్యాయామం అంటే జిమ్లో గంటలు గంటలు బరువులెత్తడం కాదు. కేవలం 20 నిమిషాలు మీ హృదయ స్పందన రేటును పెంచే ఏదైనా చిన్న యాక్టివిటీ. ఉదాహరణకు స్కిప్పింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, కొన్ని సూర్యనమస్కారాలు, లేదా ఇంట్లోనే కొన్ని జంపింగ్ జాక్స్. దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. మనం వ్యాయామం చేసినప్పుడు మన బాడీలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది. అదే టైంలో డోపమైన్, సెరటోనిన్ లాంటి ఫీల్ గుడ్ న్యూరోట్రాన్స్మిటర్లు రిలీజ్ అవుతాయి. ముఖ్యంగా చెమట పట్టడం వల్ల BDNF అనే ఒక ప్రోటీన్ విడుదలవుతుంది. BDNF? బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్. ఇది మన మెదడు కణాలను రిపేర్ చేసి కొత్త కనెక్షన్లు ఏర్పరచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది మనల్ని ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా ఆ రోజుకు సిద్ధం చేస్తుందన్నమాట. అంటే ఇది మన బ్రెయిన్కి ఒక వార్మప్ లాంటిదన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇక రెండవ 20 నిమిషాలు 5:20 నుండి 5:40 వరకు ప్రతిబింబించడం. ఈ టైంలో జర్నలింగ్ చేయడం, ధ్యానం, లేదా ఆ రోజు ప్లాన్ను రాసుకోవడం. అంటే రోజు మొదలవక ముందే మన ఆలోచనలన్నిటినీ ఒకచోట చేర్చడం. దాని ఉద్దేశం అదే కదా? ఖచ్చితంగా. ఈ డిజిటల్ ప్రపంచంలో మనమెప్పుడూ బయటవైపే చూస్తుంటాం. కానీ ఈ 20 నిమిషాలు మన లోపలికి మనం చూసుకునే అవకాశం ఇస్తుంది. ఆ రోజు మనమేమి సాధించాలి, మన విలువలేంటి, దేనికి కృతజ్ఞతగా ఉన్నాం అని రాసుకోవడం వల్ల మనకొక క్లారిటీ వస్తుంది. ఇది మనల్ని ప్రోయాక్టివ్గా మారుస్తుంది. ఇక ఆ విజయ గంటలో చివరి 20 నిమిషాలు 5:40 నుండి 6 వరకు నేర్చుకోవడం. అంటే ఒక పుస్తకం చదవడం, పాడ్కాస్ట్ వినడం, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం. ఉదయం 6 గంటలకే మనం శారీరకంగా, మానసికంగా, ఇంకా మేధోపరంగా అందరికంటే ఒక అడుగు ముందుంటామనేది రచయిత వాదన. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి కదా. 5 గంటలకు లేవాలంటే రాత్రిపూట నిద్రను త్యాగం చేయకూడదు. అవును అని, అది అత్యంత కీలకమైన విషయం. రచయిత కూడా ఇదే నొక్కి చెప్పారు. ఇది 5 గంటలకు లేవడం గురించి ఎంత ముఖ్యమో, రాత్రి త్వరగా పడుకోవడం గురించి కూడా అంతే ముఖ్యం. రోజుకు 7-8 గంటల క్వాలిటీ స్లీప్ లేకపోతే ఉదయాన్నే లేవడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. అది మనల్నింకా అలసిపోయేలా, చిరాకుగా ఉండేలా చేస్తుంది. కాబట్టి సక్సెస్ఫుల్ మార్నింగ్ రొటీన్కి అంతే డిసిప్లిన్తో కూడిన ఈవినింగ్ రొటీన్ కూడా అవసరం. సరే, ఈ విజయగంటను ఒకరోజు చేయడం తేలికే, కాని దీన్ని ప్రతిరోజు ఒక అలవాటుగా మార్చుకోవడం ఎలా? ఇక్కడే రచయిత అలవాటు నిర్మాణం గురించి కొన్ని మంచి విషయాలు చెప్పారు.
తాజ్మహల్ ఉదాహరణ కూడా ఇచ్చారు. అవును. అలవాటు వెనుకున్న సైకాలజీని అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా కొత్త అలవాటు మొదలుపెట్టినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటాం. దానికి కారణం మన విల్ పవర్. కానీ సంకల్పబలం ఒక బ్యాటరీ లాంటిది. అది త్వరగా అయిపోతుంది. అందుకే చాలా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ కొన్ని వారాలకే ఆగిపోతాయి. ఒక అలవాటు నిలబడాలంటే దాన్ని మనం ఆటోమేటిక్ స్టేజ్కి తీసుకురావాలి. అంటే దాని గురించి ఆలోచించకుండానే చేసేయాలి. బ్రష్ చేయడంలాగా అన్నమాట. ఈ ప్రాసెస్కి రీసెర్చ్ ప్రకారం సుమారు 66 రోజులు పడుతుందని రచయిత అంటారు. ఆ 66 రోజులు మనం కన్సిస్టెంట్గా ఉంటే అది మన రొటీన్లో ఒక భాగమైపోతుంది. ఈ అలవాటును నిలబెట్టుకోవడానికి రచయిత విజయవంతమైన వ్యక్తులు దృష్టి పెట్టే 4 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడారు. వాటిని ఒకసారి చూద్దాం. మొదటిది, మనలో సహజంగా ఉన్న టాలెంట్ని గుర్తించి దాన్ని మన ఎదుగుదలకు ఒక పెట్టుబడిగా ఎలా వాడుకోవాలి. దీన్ని క్యాపిటలైజేషన్ ఫోకస్ అన్నారు. అంటే మన బలహీనతలను సరిదిద్దుకోవడంపై టైం వేస్ట్ చేసే బదులు మన బలాలపై దృష్టి పెట్టాలన్నమాట. మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక న్యాచురల్ టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి మెరుగుపరుచుకుంటూ వెళ్తే మనం తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధించగలుగుతాం. ఇక రెండవది, పరధ్యానాలను తొలగించడం. ఇది ఈ స్మార్ట్ఫోన్ యుగంలో చాలా చాలా కష్టమైన పని. అనవసరమైన నోటిఫికేషన్లు ఆపేయడం, పనిచేసేటప్పుడు ఫోన్ను దూరంగా పెట్టడం. వినడానికి సింపుల్గానే ఉంది కానీ ఆచరణలో పెట్టడం మాత్రం చాలా కష్టం. ఇది నిజంగా ఒక సవాలే. అయితే పరధ్యానాలను తొలగించడం ముఖ్యమే కాని మనం ఇంకో ప్రశ్న కూడా వేసుకోవాలి. పూర్తిగా ఒక బబుల్లో ఉండిపోవడం వల్ల మనమేమైనా కోల్పోతున్నామా? కొన్నిసార్లు క్రియేటివిటీకి లేదా కొత్త ఆలోచనలకు అనుకోని పరధ్యానాలే కారణమవుతాయి. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ ముఖ్యం. ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు డిస్ట్రాక్షన్స్ని పూర్తిగా తీసేయడం, కానీ మిగతా టైంలో కొత్త విషయాలను గ్రహించడానికి మనసును తెరిచి ఉంచడం అవసరమేమో. ఇది చాలా మంచి పాయింట్. ఇక మూడవది, వ్యక్తిగత నైపుణ్యం. రచయిత 4 అంతర్గత సామ్రాజ్యాల గురించి మాట్లాడారు. అవి మన మానసికత, అంటే మన ఆలోచన విధానం, హృదయతత్వం, మన ఎమోషనల్ హెల్త్, ఆరోగ్యతత్వం, మన ఫిజికల్ హెల్త్, ఆ తర్వాత ఆత్మతత్వం. ఇది మొత్తం సిస్టంకు గుండెలాంటిది. మనం బయట విజయం సాధించాలంటే ముందు మన ఇన్నర్ వరల్డ్ని సరిచేసుకోవాలి. మన ఆలోచనలు, భావోద్వేగాలు, ఆరోగ్యం ఇవి మన కంట్రోల్లో లేనప్పుడు ఉదయం 5 గంటలకు లేచినా పెద్దగా ప్రయోజనముండదు. కరెక్ట్. ఇక నాలుగవది, రోజులను పేర్చడం లేక డే స్టాకింగ్. అంటే ఒక్కరోజులో అద్భుతాలు సృష్టించాలని కాకుండా ప్రతిరోజు కొంచెం కొంచెం మెరుగ్గా ఉండటంపై ఫోకస్ పెట్టాలి. చిన్న చిన్న రోజువారీ విజయాలే కాలక్రమేణా పెద్ద ఫలితాలకు దారితీస్తాయి. నాకైతే ఈ ఆలోచన చాలా నచ్చింది. ప్రెషర్ తగ్గుతుంది. అవును. మోటివేషన్ మీద ఆధారపడటం కన్నా స్థిరమైన అలవాట్ల మీద ఆధారపడటం చాలా నమ్మకమైన మార్గం. మోటివేషన్ ఒక అలలాంటిది, వస్తుంది పోతుంది. కానీ అలవాట్లు మనల్ని ప్రతిరోజూ ముందుకు నడిపిస్తాయి, మనకు మూడు ఉన్నా లేకపోయినా. అందుకే ఈ విజయఘంట ఒక పునాది రాయిలాంటిది. అది ఆ రోజుకు సరియైన పునాది వేస్తుంది. సరే, ఇప్పటివరకు మనం మార్నింగ్ రొటీన్, దాన్ని అలవాటుగా మార్చుకునే సైకాలజీ గురించి చర్చించాం. మరి మిగతా రోజు మాటేమిటి? ఈ సారాంశంలో జీవితకాల మేధస్సు కోసం 10 వ్యూహాలను కూడా చెప్పారు. అవన్నీ చెప్తే చాలా టైం పడుతుంది, వినేవారికి కూడా కొంచెం భారంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వాటిపై దృష్టి పెడదాం. మంచి ఆలోచన. ఆ 10లో కొన్ని టైం మేనేజ్మెంట్కి, కొన్ని మన వెల్ బీయింగ్కి సంబంధించినవి. అన్నింటినీ ఒకేసారి పాటించటం కూడా కష్టమే. ఖచ్చితంగా. నాకైతే 90-91 నియమం చాలా పవర్ఫుల్గా అనిపించింది. దీని ప్రకారం రాబోయే 90 రోజులు మన వర్క్ డేలోని మొదటి 90 నిమిషాలను మన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఒకే ఒక ప్రాజెక్ట్పై వెచ్చించాలి. ఆ సమయంలో ఫోన్ లేదు, ఈమెయిల్ లేదు, ఇంకే డిస్ట్రాక్షన్ లేదు. 90 రోజుల పాటు ప్రతిరోజూ 90 నిమిషాలు ఒకే పని మీద ఫోకస్ పెట్టడం. చాలా డిసిప్లిన్ కావాలి. దీని పవరంతా దాని సింప్లిసిటీలోనే ఉంది. మనం రోజంతా చాలా పనులతో బిజీగా ఉంటాం, కానీ రోజు చివరికొచ్చేసరికి నిజంగా ముఖ్యమైన పని ఏమీ పూర్తి చేయలేదని ఫీలింగ్ ఉంటుంది. ఈ 90-91 నియమం ఆ సమస్యను పరిష్కరిస్తుంది. రోజులోని మోస్ట్ ప్రొడక్టివ్ టైంని మన మోస్ట్ ఇంపార్టెంట్ పనికి కేటాయించడం వల్ల మిగతా రోజు ఎలా గడిచినా మనం ఒక ముఖ్యమైన పనిలో ప్రోగ్రెస్ సాధించామనే సంతృప్తి ఉంటుంది. ఈ నియమంతో పాటు నాకు వారపు రూపకల్పన వ్యవస్థ లేదా వీక్లీ డిజైన్ సిస్టమ్ కూడా చాలా ప్రాక్టికల్గా అనిపించింది. అంటే ఆదివారం 1 గంట కేటాయించి
రాబోయే వారాన్ని ప్లాన్ చేసుకోవడం. మనం 90-91 సెషన్లెప్పుడు, ఎక్సర్సైజ్ ఎప్పుడు, ఫ్యామిలీతో టైం ఎప్పుడు, ఇలా అన్నింటినీ ముందు షెడ్యూల్ చేసుకోవాలి. ఇది మిగతా అన్ని అలవాట్లను ఒకచోట చేర్చే ఒక గమ్ లాంటిది. మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో దానికి క్యాలెండర్లో సమయం కేటాయించకపోతే అది ఎప్పటికీ జరగదు. నేను వ్యాయామం చెయ్యాలి అని అనుకోవడం వేరు. సోమ, బుధ, శుక్రవారం ఉదయం 6 నుండి 7 వరకు నేను వ్యాయామం చేస్తాను అని క్యాలెండర్లో పెట్టుకోవడం వేరు. ఈ ప్లానింగ్ మన ఉద్దేశ్యాలను ఆచరణలో పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఈ వ్యూహాలలో పనిమీద ఫోకస్ పెట్టేవే కాకుండా విశ్రాంతికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఉదాహరణకు 2 మసాజ్లు అనే వ్యూహం. వారానికి 2 సార్లు మసాజ్ చేయించుకోమని చెబుతున్నారు. ఇది ఒక సాధారణ ఉద్యోగికి లేదా మధ్యతరగతి వ్యక్తికి ఎంతవరకు సాధ్యం? ఇది కొంచెం ఉన్నత వర్గాల వారికి మాత్రమే వర్తించే సలహాలాగా అనిపించడం లేదా? మీరు చెప్పింది నిజమే. 2 మసాజులు అనేదాన్ని మనం అక్షరాలా తీసుకోనవసరం లేదు. దాని వెనుక ఉన్న ప్రిన్సిపల్ని గ్రహించాలి. ఆ సూత్రమేంటంటే, తీవ్రమైన పనికి అంతే స్థాయిలో విశ్రాంతి, రీఛార్జ్ కూడా అవసరం. నిరంతరం పనిచేయడం వల్ల బర్నౌట్ అవుతాం. కాబట్టి ఆ మసాజ్ అనేది మీకు ఆనందాన్ని, విశ్రాంతిని ఇచ్చే ఏదైనా కావచ్చు. స్నేహితులతో కాఫీ తాగడం, 1 గంటపాటు మ్యూజిక్ వినడం, తోట పనిచేయడం, ఏదైనా మనల్ని రీఛార్జి చేసే 2 యాక్టివిటీలను వారంలో తప్పనిసరిగా షెడ్యూల్ చేసుకోవాలనేది ఇక్కడ ముఖ్యమైన సందేశం. అర్థమైంది. అంటే ఈ నియమాలను మన జీవన శైలికి, మన పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకోవాలన్నమాట. మొత్తం మీద చూస్తే ఈ పుస్తక సారాంశం చెప్పేదొక్కటే: మన ఉదయాన్ని మనం గెలిస్తే మన జీవితాన్ని గెలిచినట్టే. విజయగంటను పునాదిగా వేసి దానిపై అలవాట్లను కట్టుకుని ఆ 4 ఫోకస్లను వాడుతూ ఈ వ్యూహాలను పాటిస్తే జీవితంలో మార్పు తీసుకురావచ్చని రచయిత అంటున్నారు. ఖచ్చితంగా ఇదొక కంప్లీట్ ప్యాకేజ్. కేవలం ఒక చిట్కాను పాటించడం కాదు. ఉదయం దినచర్య, అలవాటు నిర్మాణం, సరైన మైండ్ సెట్ మరియు రోజువారీ వ్యూహాలు ఇవన్నీ కలిస్తేనే ఫలితం కనిపిస్తుంది. ముగించే ముందు ఈ చర్చ నుండి ఒక ఆఖరి ఆలోచనను మన శ్రోతల కోసం వదిలివెళ్దాం. తప్పకుండా. మనం ఇప్పటివరకు మన రోజు, మన పనిదినం ప్రారంభాన్ని ఎలా అద్భుతంగా మార్చుకోవాలో చర్చించాం. ఇదంతా ప్రొడక్టివిటీకి, కెరీర్ సక్సెస్కి సంబంధించినది. నాకు ఆలోచన వస్తోంది, ఒకవేళ విశ్రాంతి, పునరుత్తేజం, మానవ సంబంధాల కోసం రోజు చివరన కూడా ఇలాంటి ఒక సిస్టమాటిక్ విజయం గంటను కేటాయిస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకు, సాయంత్రం 1 గంటపాటు ఫోన్లు, టీవీలు అన్నీ ఆపేసి కేవలం కుటుంబంతో మాట్లాడటానికి, పిల్లలతో ఆడుకోవడానికి లేదా మనకు ఇష్టమైన హాబీ కోసం ఆ టైం కేటాయిస్తే, ఉదయం గంట మనల్ని ప్రపంచాన్ని జయించడానికి సిద్ధం చేస్తే, సాయంత్రం గంట మనల్ని మనతో, మన వాళ్లతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడచ్చు. ఇది మన పర్సనల్ లైఫ్ని, రిలేషన్షిప్స్ని ఎంతగా మార్చగలదో